మీకు తరచుగా అలసట అనిపిస్తున్నా కానీ, తల తిరగటంలాగా ఉన్న, చర్మం పేలుగా కనిపిస్తున్నా కానీ ఇవి ఐరన్ లోపం వల్ల అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన అప్పుడు తల తిరగటం కానీ, చర్మం పాలిపోయినట్టు అనిపించిన, తరచుగా అలసటగా అనిపించిన, ఇక్కడ మనకి ఐరన్ లోపం అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఐరన్ మన శరీరంలో హిమోగ్లోబిన్ తయారీకి బాగా అవసరం అన్నమాట. ఐరన్ వలన హిమోగ్లోబిన్ తయారవుతుంది. అలాగే ఆక్సిజన్ని బాడీలో ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఆక్సిజన్ని ఆ బాడీలో ట్రాన్స్పోర్ట్ చేసేది కూడా ఐరనే అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేసేది కూడా ఐరన్ ఎంతో దోహదపడుతుంది అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఐరన్ని మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వలన ఐరన్ వలన వచ్చే లోపాలు, వీక్నెస్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, డ్రోజీనెస్ కానీ, ఇలాంటివన్నిటిని అధిగమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్ దేంట్లో ఉన్నాయో తెలుసుకుని మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే మన హెల్త్ ఎంతో యాక్టివ్గా, ఆరోగ్యకరంగా ఉండగలుగుతామనేది తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఐరన్ ఉండే ఫుడ్స్ ఏంటో చూద్దాం. ఐరన్ రిచ్ ఫుడ్స్ బీట్రూట్లోను, డైట్స్లోను, లివరు, రెడ్ మీటు, ఎగ్స్లో, వీటన్నిటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే విటమిన్ సితో కలిసి తీసుకుంటే మాత్రం ఐరన్ అబ్జార్ప్షన్ బాగా పెరుగుతుందన్నమాట. ఎందుకంటే ఉట్టి ఐరన్ ఒక్క దాని వల్లనే కూడా మనకి ఇంప్రూవ్ అవ్వదన్నమాట. ఐరన్తో పాటు విటమిన్ సితో కలిసి ఐరన్ని మనం తీసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ మన బాడీలో బాగా పెరుగుతుంది. ఎగ్జాంపుల్ లెమన్ ప్లస్ స్పినిచ్, అంటే లెమన్ కలుపుకుని ఆ బీట్రూట్ పైన లెమన్ అలా కలుపుకుని రెండు కలిపి తినటం వలన మనకి ఇక్కడ డేట్స్లో కూడా లెమన్ కలుపుకొని అలా తినటం వలన ఇక్కడ సి విటమిన్తో కలిపి మనకి ఐరన్ బాడీలోకి వెళ్ళినప్పుడు ఐరన్ అబ్జర్ప్షన్ బాగా ఉంటుంది అన్నమాట బాడీలో. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఐరన్ కావాల్సిన ఈ ఫుడ్ని తిన్న తర్వాత ఎమ్మటే మళ్ళీ టీ, కాఫీ తాగటం వలన ఐరన్ అబ్జర్ప్షన్ తగ్గిపోతుంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి డైలీ ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవటం వలన మనం ఎంతో యాక్టివ్గా, హెల్తీగా ఉండగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 40 years దాటిన కాడి నుంచి మెయిన్ ఆడవాళ్ళలో ఎక్కువగా ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందని, మ్యాక్సిమం 80 to 90% ఆడవాళ్ళల్లో ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కంపల్సరీగా ఐరన్ రిచ్ ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకునే డైట్లో ఐరన్ లోపం లేకుండా ఆరోగ్యంగా, హెల్తీగా ఉంటారనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట.